కేటాయింపులు ఘనం, నిధుల విడుదల శూన్యం, కాగితాలకే పరిమితమైన ట్రైకార్ బడ్జెట్, 10 ఏళ్లుగా నిధుల కోసం గిరిజనుల నిరీక్షణ దెబ్బతిన్న విద్యా ఉపాధి వ్యవసాయ రంగాలు, గిరిజన ఆవాసాల్లో మౌలిక సదుపాయాల కొరత. సో ట్రైకార్ని ఏర్పాటు చేసి కేవలం ఆ నేమ్ కోసం మాత్రం ఒక ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ట్రైకార్కి ఇప్పుడు చైర్మన్గా బెల్లయ్య నాయక్ ఉన్నాడు. సో వాళ్ళు చేసేటువంటి పని ఏంటిదంటే ఎవరైతే గ్రామీణ స్థాయిలో గిరిజనులు ఎవరైతే ఉన్నారో పేద గిరిజనులు, సో వాళ్ళకి ఆ తాండాలో ఉన్నటువంటి వాళ్ళకి గిరిజనులకి ఉపాధి చూపెట్టాలి, ఆ గ్రామాలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించడానికి ట్రైకార్ ఏర్పడింది. అంతేకాకుండా చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విదేశాలకు వెళ్లేందుకు, వాళ్ళు చదువుకోవడానికి వీలుగా లోన్లు ఇవ్వడానికి, అంతేకాకుండా వ్యవసాయ రంగాలకు సైతం కూడా అక్కడి నుంచి ఆ ట్రైకార్ నుంచి లోన్లు తీసుకోవాలి. ఈ ట్రైకార్ ఏం చేస్తూ ఉన్నది, కేవలం నిధులేమో చెల్లించేటువంటి చెప్పేటువంటి బడ్జెట్లో పెట్టేటువంటి నిధులేమో చాలా ఉంటాయి, వందలలో ఉంటాయి, వందలలో 3 అంకెల సంబంధించినటువంటి 3 అంకెలు ఉంటాయి. కానీ వాళ్ళు విడుదల మాత్రం చేసేది 2 అంకెలు మాత్రమే పరిమితం అయిపోతాయని ఒకసారి చూడొచ్చు ఈ వార్తని. రాష్ట్రంలో గిరిజనుల సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ షెడ్యూల్డ్ తెగల ఆర్థిక సహకార సంస్థ ట్రైకార్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. ఆర్థిక మద్దతు పథకాలను అమలు చేసే ట్రైకార్కు ప్రభుత్వ బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేస్తున్న నిధుల విడుదల విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. గత 10 ఏళ్లుగా నిధుల విడుదలతో జాప్యం కారణంగా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు మధ్యలోనే నిలిచిపోయాయి. విద్య, ఉపాధి, వ్యవసాయ రంగాలు దెబ్బతిన్నాయి. గిరిజన విద్యార్థులకు సకాలంలో స్కాలర్షిప్లు అందకపోవడంతో వారి ఉన్నత చదువులకు ఆటంకం కలుగుతుంది. యువతకు రుణ సదుపాయం, స్వయం ఉపాధి కోసం శిక్షణ కార్యక్రమాలు, చిన్న వ్యాపారాలు, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఏర్పాటుకు ఆర్థిక సాయం వంటి పథకాలు నిలిచిపోవడంతో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతుంది. గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కుంటపడింది. గిరిజన రైతులకు అవసరమైన వ్యవసాయ పరికరాలు అందించడం, గిరిజన రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఆర్థిక మద్దతు, మార్కెట్ యాక్సెస్ను ప్రోత్సహించడానికి ఆన్లైన్ ఆఫ్లైన్ మార్కెట్ ఏర్పరచుకోవడం వంటి కార్యక్రమాలు అమలు నిలిచిపోయింది. రహదారులను మెరుగుపరుచుకోవడం, గ్రామీణ రవాణా కార్యక్రమాల ద్వారా జీవనోపాధితో పాటు తాగునీటి సౌకర్యాలు కల్పించడం వంటి ప్రాథమిక అవసరాలు కూడా తీరడం లేదు. బడ్జెట్ కేటాయింపులు కాగితాలపైనే కనిపించినా ఆ నిధులు క్షేత్రస్థాయిలో గిరిజనులకు చేరడం లేదనేటువంటి విమర్శలు వస్తున్నాయి. మరి ఎందుకు సార్ మరి ఈ ట్రైకార్ ఎందుకు ఏర్పాటు చేయాలి, దానికి ఒక చైర్మన్ ఎందుకు ఉండాలి, దానికి సంబంధించినటువంటి ఆఫీస్ ఎందుకు ఉండాలి, పైసలే లేవా? సో ఒక రకంగా గిరిజనుల్ని మోసం చేసేటువంటి ఒక పరిస్థితే కదా. బడ్జెట్లో భారీగా చూపిస్తున్న ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరంలో గిరిజన సంక్షేమానికి బడ్జెట్లో భారీ మొత్తాలు కేటాయిస్తున్నారు. కానీ కేటాయించిన నిధుల్లో విడుదల అవుతున్నది మాత్రం అతి తక్కువ శాతమే. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 బడ్జెట్లో ప్రభుత్వం ట్రైకార్కు 2,300 కోట్లు కేటాయించింది. కానీ ఇప్పటి వరకు ₹1 కూడా విడుదల చేయలేదు. ఇక చూడండి ఎంత దరిద్రమైనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉన్నదో. 2025-26 సంవత్సరానికి 2,300 కోట్లు 2,300 కోట్లు కేటాయిస్తే కనీసం ₹1 కూడా విడుదల చేయలేదంటే ఏ విధమైనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఏంది మరి ఇది అంటే గిరిజనులు అంటే లెక్కలేదు, గిరిజనులు అనేది ఉంటే ఆదివాసీలన్నా గిరిజనులన్నా ఎస్టీలైనా కానీ సో ఈ విధమైనటువంటి పరిస్థితులకు ఎందుకు వస్తూ ఉన్నది ప్రభుత్వం? 2,300 కోట్ల రూపాయలు 2,300 కోట్ల రూపాయలు కేటాయిస్తూ అంకెలు చూపెడుతూ అంకెల గారడి మాత్రమే చేస్తూ ఉన్నది తప్పించి విడుదల చేయడంలో మాత్రం జాప్యం జరుగుతూ ఉన్నది. ఈ కేటాయింపులో రాజీవ్ యువ వికాసం పథకానికి 1,360 కోట్లు, గిరిజనుల భూమి అభివృద్ధికి తీసుకొచ్చిన ఇందిరా గిరిజన వికాసానికి 600 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. కాగా 2024-25లోనూ 360 కోట్లు కేటాయించిన ₹1 విడుదల చేయలేదు. ఏది పోయిన సంవత్సరం కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ₹1 కూడా 360 కోట్ల రూపాయలు కేటాయిస్తేనే ₹1 విడుదల చేయలేదు. 360 కోట్లకు కూడా ఇప్పుడు 2,300 కోట్లు. ఆశాస్పదం కాదు ఇది. 360 కోట్లు కేటాయించిన ₹1 విడుదల చేయలేదు. ఆ నిధులను కూడా ఈ ఏడాది విడుదల చేసి ఖర్చు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని ట్రైకార్ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఏం లేదు. మొత్తం అంతా కూడా ఎక్కడికక్కడ ఆగవాగం చందన చేసింది ఇప్పుడు మొత్తం ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం. ఏది ఏడపోయింది? నువ్వు ఏ బాగు కోసం బీసీల కోసం బడ్జెట్ పెడితే బీసీలకు ₹1 విడుదల చేయవైతుంది, ఎస్సీల కోసం చేసినటువంటిది ఎస్సీలకి విడుదల చేయవైతుంది. మరి ఎక్కడ ఏం చేసినట్టు ఇది? ఇప్పటికే 2 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చిండు. మరి ఎవరి కోసం తీసుకొచ్చిండు అప్పులు? సో చేసినటువంటి కనీసం కాగితాల మీద పెట్టినటువంటి వాటిని కూడా విడుదల చేయకుండా సగవన్న విడుదల చేయాలి కదా. కనీసం సగవన్న విడుదల చేయకుండా ₹1 విడుదల చేయకుండా
ఇక వాళ్ళకేమో ట్రైకర్ అని చెప్పేసి ఒక పెద్ద పేరు పెట్టి చైర్మన్లు, సిబ్బంది, ఆఫీసు, హడావిడి ఇదంతా చేసి పైసలు విడుదల చేయకపోతే ఏందన్నట్టు ఇది? ఇగో ఎట్లా బడ్జెట్లో కేటాయింపులు, నిధుల విడుదల ఒకసారి చూసుకున్నట్టయితే 2014 నుంచి చూసుకుందాం. 2014-15 ఇది కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2014-15లో 210 కోట్లు కేటాయిస్తే 16 కోట్లు విడుదల చేసింది కేసీఆర్ ఆ రోజు. 2015-16లో 350 కోట్లు కేటాయిస్తే 72 కోట్లు. అలాగే 2016-17లో 217 కోట్లు కేటాయిస్తే 112 కోట్లు, అంటే దాదాపు సగం. 2017-18లో 363 కోట్లు కేటాయిస్తే 35 కోట్లు మాత్రమే, 1% కూడా లేదు. సో 10% కూడా ఆడ విడుదల చేయలేదు. 2018 నుంచి 19కి 485 కోట్లు కేటాయిస్తే 289, సరే సగం కేటాయించిండు, సగం ఖర్చు చేసిండు. 2019-20లో 261 అయితే 135, ఇల్లు కూడా సగమే. 2020-21 సైతం కూడా 261 కోట్లు కేటాయిస్తే 74 కోట్లు ఖర్చు చేసిండు. 2021-22లో 428 కోట్లు కేటాయిస్తే 174. అలాగే 2022-23లో ఒకసారి చూసుకుంటే 493 కోట్లకి 74 కోట్లు. అలాగే 2023-24కు సో 543 కోట్లు కేటాయిస్తే 51 కోట్లు. ఇంకా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25లో 360 కోట్లు కేటాయిస్తే రూపాయి కూడా ఇవ్వలేదు. అప్పుడు రూపాయి ఇవ్వలేదు, ఇప్పుడు 2300 కోట్లు ఏకంగా. ఈ మొనగాలు 2300 కోట్లు కేటాయించి ఇప్పటివరకు రూపాయి విడుదల చేయలే. దీనికంటే రాజీవ్ యువ వికాసానికి 1360 కోట్లు, అలాగే జల వికాసానికి ఇందిరా గిరిజన వికాస పథకానికి 600 కోట్లు కేటాయించాలని వీళ్ళు కాగితాల మీద పెట్టుకున్నారు. కాగితాల వరకు మాత్రమే పరిమితం అయిపోయి కాగితాలు కూడా అవన్నీ కూడా తడిసిపోవచ్చు, అవన్నీ కూడా చీకిపోవచ్చు, అవన్నీ కూడా. కానీ రూపాయి కేటాయించకపోతే సో మరి ఆ పరిస్థితి అట్లా ఉన్నది.